అమెరికా యుద్ధ నౌక యుఎస్ అబ్రహం లింకన్లో అసలేం జరిగింది? శత్రుదాడి లేకుండానే 7 అమెరికా నేవీ సిబ్బంది ఎలా ప్రాణాలు కోల్పోయారు? 208 రోజులుగా సముద్రంలోనే ఉన్న సైనికుల్లో అసంతృప్తి ఎందుకు భగ్గమంది? కుటుంబాలకు దూరంగా విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడం సిబ్బందిపై ఎలాంటి ప్రభావం చూపింది? ఆహారం, లాండ్రీ, స్నానపు గదుల విషయంలో సైనికులు చేసిన ఫిర్యాదులు ఎంతవరకు నిజం? అసలు అబ్రహం లింకన్లో జరిగినది అంతర్గత ఘర్షణ లేక ఇరాన్ మీడియా ప్రచారమా? అమెరికా సైనిక శక్తికి ప్రపంచంలోనే అతిపెద్ద యుఎస్ అబ్రహం లింకన్ ఇప్పుడు ఒక సంచలన వార్తతో చర్చల్లోకి వచ్చింది. వేలాది మంది సిబ్బందితో సముద్రంలో విధులు నిర్వహిస్తున్న ఈ భారీ యుద్ధ నౌకలో అంతర్గత ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి ఘర్షణ జరిగిందని, ఈ ఘటనలో 7 అమెరికా నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ తస్నీం సంచలన కథనం ప్రచురించింది. సుమారు 5,000 మంది సిబ్బందితో ఉన్న అబ్రహం లింకన్ 208 రోజులుగా సముద్రంలోనే విధులు నిర్వహిస్తోందని, సాధారణంగా ఒక యుద్ధ నౌకకు లభించే విశ్రాంతి సమయం కూడా దాటిపోయిందని ఆ కథనం పేర్కొంది. జూలైలో ఒమన్ వద్ద కొద్దిసేపు విరామం లభించినప్పటికీ పెద్దగా పోర్టు విశ్రాంతి లేకుండానే సిబ్బంది నిరంతరం సముద్రంలోనే గడుపుతున్నారని తెలిపింది. ఒక సైనికుడికి యుద్ధం అంటే కేవలం శత్రువుతో పోరాటం కాదు, నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండడం, ఎప్పుడు ఏ ఆదేశం వస్తుందో తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వహించడం, అదే నౌకలో రోజు అదే వాతావరణంలో జీవించడం, సరైన నిద్ర లేకపోవడం, ఇవన్నీ కలిస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా 208 రోజుల పాటు సముద్రంలోనే ఉండాల్సి వస్తే ఆ ఒత్తిడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అబ్రహం లింకన్ విషయంలో కూడా ఇదే జరిగిందని తస్నీం కథనం చెబుతోంది. సైనికుల అసంతృప్తికి మరో కారణం కుటుంబాల నుంచి వచ్చిన ఆందోళన అని తెలుస్తోంది. నౌక ఎప్పుడు తిరిగి వస్తుందో స్పష్టత లేకపోవడంతో అమెరికాలో ఉన్న సైనికుల కుటుంబ సభ్యులు నిరసనలకు దిగినట్లు తస్నీం పేర్కొంది. తమ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియకపోవడం సముద్రంలో ఉన్న సైనికులకే కాదు, ఒడ్డున ఉన్న కుటుంబాలకు కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. ఈ పరిస్థితుల్లో సిబ్బంది ఫిర్యాదులను తెలుసుకుని వారిని సముదాయించేందుకు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి బ్రాడ్ కూపర్ నౌక వద్దకు చేరుకున్నారని తస్నీం కథనం చెబుతోంది. అయితే అక్కడ పరిస్థితులు చక్కబడడానికి బదులు మరింత ఉద్రిక్తంగా మారాయని పేర్కొంది. సైనికులు తమ సమస్యలను ఉన్నతాధికారుల ముందు ప్రస్తావించారని, మాటా పెరిగే చివరకు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగిందని తెలిపింది. ఈ ఘర్షణలో కత్తులు ఉపయోగించుకున్నారని, 7 సిబ్బంది మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే తస్నీం కథనంలో సైనికులు చేసినట్లు పేర్కొన్న ఫిర్యాదులు మాత్రం మరో కోణాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. సరైన ఆహారం అందడం లేదని, అరకప్పు అన్నం, 2 ముక్కల మాంసంతో భోజనం ముగించాల్సి వస్తోందని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇరాన్ మీడియా కథనం చెబుతోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నేవీల్లో ఒకటైన అమెరికా నేవీలో సైనికులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న వార్త నిజమైతే అది సాధారణ సమస్యగా చూడలేం. ఇక 2 వారాలుగా లాండ్రీ పనిచేయడం లేదని కూడా సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు తస్నీం పేర్కొంది. వేలాది మంది సిబ్బంది ఉండే నౌకలో లాండ్రీ వంటి ప్రాథమిక సౌకర్యం సరిగ్గా పనిచేయకపోతే రోజువారీ జీవితం ఎంత ఇబ్బందికరంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు స్నానపు గదుల్లో నాచు పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని సైనికులు ఆరోపించినట్లు తస్నీం కథనం తెలిపింది. ఇవి నిజమైన సమస్యలైతే అసలు ప్రశ్న ఇంకొకటి, ఇలాంటి ఫిర్యాదులు సిబ్బంది నుంచి ముందుగానే వస్తున్నప్పుడు వాటిని ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఒక చిన్న సమస్య పెద్ద అసంతృప్తిగా మారే వరకు కమాండ్ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు? వేలాది మంది సిబ్బంది ఉన్న ఒక భారీ యుద్ధ నౌకలో మానసిక పరిస్థితులను పర్యవేక్షించే వ్యవస్థలు సరిపోతున్నాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. ఎందుకంటే యుద్ధ నౌకలో పనిచేసే సైనికులు సాధారణ ఉద్యోగులు కాదు. వారికి ఆయుధాలుంటాయి, యుద్ధ విమానాలు, క్షిపణులు, అణుశక్తితో పనిచేసే వ్యవస్థలు, అత్యంత సున్నితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు వారి చుట్టూ ఉంటాయి. అందుకే ఒక సైనికుల్లో పెరిగే మానసిక ఒత్తిడి చివరకు వ్యక్తిగత సమస్యగా ఉండదు, అది మొత్తం నౌక భద్రతకు సంబంధించిన అంశంగా మారుతుంది. అబ్రహం లింకన్ వంటి విమాన వాహక నౌకలో దాదాపు 5,000 మంది సిబ్బంది ఉంటారు. ఒక చిన్న పట్టణం జనాభా అంతమంది ఒకే నౌకలో నెలలు తరబడి జీవిస్తున్నట్లు ఊహించుకోవచ్చు. నౌకకు చుట్టూ సముద్రం ఉంటుంది, బయటకు వెళ్లే అవకాశం పరిమితంగా ఉంటుంది, కుటుంబాన్ని కలిసే అవకాశం ఉండదు, ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికుల సహనం, మానసిక స్థైర్యం, శారీరక సామర్థ్యం అన్ని పరీక్షకు గురవుతాయి. సైనిక అవసరాల కోసం ఒక యుద్ధ నౌకను సుదీర్ఘకాలం సముద్రంలో ఉంచాల్సి రావచ్చు. కానీ ఒక దశ తర్వాత ప్రశ్న నౌక ఎంతకాలం సముద్రంలో ఉండగలదన్నది కాదు, అందులో ఉన్న మనుషులు ఎంతకాలం అదే ఒత్తిడిని తట్టుకోగలరన్నది. ఇక ఈ మొత్తం కథనంలో ఇరాన్ కోణాన్ని కూడా విస్మరించలేం. తస్నీం ఇరాన్కు చెందిన అధికారిక మీడియా సంస్థ. అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా యుద్ధ నౌకలో అంతర్గత సంక్షోభం, సైనికుల అసంతృప్తి, 7 మరణం వంటి కథనం బయటకు రావడం సహజంగానే రాజకీయ కోణాన్ని కూడా కలిగిస్తుంది.
అయితే వార్త పూర్తిగా నిజం కాదని కూడా ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఒకవైపు 208 రోజుల సుదీర్ఘ మోహరింపు గురించి చర్చ ఉంది. మరోవైపు సైనికుల కుటుంబాల ఆందోళన ఉన్నట్లు కథనాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులపై మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం మాత్రం వాస్తవమే. ఒకవేళ నిజంగానే అబ్రహం లింకన్లో 7 సిబ్బంది ఘర్షణలో ప్రాణాలు కోల్పోయి ఉంటే అది అమెరికా నేవీకి అత్యంత తీవ్రమైన అంతర్గత భద్రతా ఘటనగా మారుతుంది. ఎందుకంటే శత్రు దేశం దాడి చేసి సైనికులు చనిపోవడం ఒకటి, సొంత సిబ్బంది మధ్య ఘర్షణలో ప్రాణాలు పోవడం మరోటి. రెండోది సైనిక వ్యవస్థలోని కమాండ్, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, సిబ్బంది నిర్వహణ వంటి అనేక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక నిజంగానే ఆహారం, ల్యాండ్రీ, పరిశుభ్రత వంటి సమస్యలు ఉంటే అవి కేవలం సౌకర్యాల సమస్యలు కావు. ఒక సైనికుడు రోజు సరిగ్గా తినలేకపోతే, విశ్రాంతి తీసుకోలేకపోతే, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండలేకపోతే అతని శారీరక సామర్థ్యం ప్రభావితం అవుతుంది. దాని ప్రభావం చివరకు విధి నిర్వహణపై పడుతుంది. అందుకే ఆధునిక యుద్ధాల్లో ఆయుధాల కంటే సైనికుల మానసిక స్థైర్యం కూడా అంతే ముఖ్యం. అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ నౌకలు ఉండొచ్చు, అత్యంత శక్తివంతమైన విమానాలు ఉండొచ్చు, వేలాది కోట్ల విలువైన ఆయుధ వ్యవస్థలు ఉండొచ్చు. కానీ వాటిని నిర్వహించే సైనికుడు మానసికంగా అలసిపోతే ఆ సాంకేతిక శక్తి కూడా తన పూర్తి సామర్థ్యాన్ని చూపించలేం. ఇప్పుడు అబ్రహం లింకన్ విషయంలో అసలు ప్రశ్న ఇది. 208 రోజుల సముద్ర మోహరింపు నిజంగానే సైనికులను మానసికంగా కుంగదీసిందా? సిబ్బంది ఫిర్యాదులు పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందా? లేక ఇవన్నీ ఇరాన్ అధికారిక మీడియా రూపొందించిన ప్రచారంలో భాగమా? 7 అమెరికా నేవీ సిబ్బంది మరణించారన్న వార్తకు అమెరికా రక్షణ శాఖ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? అబ్రహం లింకన్లో నిజంగా అంతర్గత తిరుగుబాటు స్థాయి పరిస్థితి ఏర్పడిందా? లేక శత్రు దేశం మీడియా యుద్ధంలో భాగంగా ఈ కథనం తెరపైకి వచ్చిందా? భవిష్యత్తులో తెలియాల్సి ఉంది.